యోహాను సువార్త 1 యోహాను సువార్త 1 యోహాను 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 1 యోహాను 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, చూడండి, నీతిమంతుడు. చూడండి, మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన అనగా యేసు స్వామి నమ్మదగిన వాడు. ఎట్టి చెప్పండి, ఆమె ఎట్టి చెప్పండి. మనం నమ్మదగిన వాళ్ళం కాము, మనం నమ్మకమైన వాళ్ళము కాము. నిన్న వారం కొంతమంది వచ్చింటారు. ఆ కొంతమంది వచ్చిన వాళ్ళని అడిగితే ఈ వారం రాలే. ఏమంటే నమ్మకమైన వాళ్ళు కారు, నమ్మదగిన వాడు ఒకరున్నారు, ఆయన యేసు స్వామి. మన పాపములను ఒప్పుకున్న ఎడల నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న యేసు స్వామి, ఆయన మన పాపములను క్షమించే అధికారము కలిగిన దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన పాపములను క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన పరిశుద్ధుడు. ఒక పాపిని క్షమించాలంటే ఇంకొక పాపి క్షమించడానికి అధికారము ఉండదు. ఒక పాపిని క్షమించాలంటే పాపము లేనివాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములను క్షమించడానికి, మన అతిక్రమములను క్షమించడానికి పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకంలోకి వచ్చారు. ఆయన పరిశుద్ధుడు. మన పాపములను ఒప్పుకున్న ఎడల, ఈ రోజుల్లో సమస్య ఏమి అంటే పాపములను ఒప్పుకోవడమే సమస్య. కొంతమంది వారి పాపాలను వాళ్ళు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించున్నాను, నేను ఫలానా పాపిని ప్రభువా అని చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టేస్తాను. యాకోబు దేవుని దగ్గర నీ పేరేమి అని అడిగితే చెప్పకపోతే దేవుడు ఒక తొమ్మిది అన్నాడు. ఒక తొమ్మిది ప్రభువా యాకోబు స్వామి అన్నాడు. యాకోబు అనే మాటకు అర్థమైంది మోసగాడు అని అర్థం. నేను మోసగాడిని ప్రభువా, మా నాయన మోసం చేసిన, మా ఆయనను మోసం చేసిన, నేను మోసగాడిని ఆయన అంటే దేవుడు వెంటనే యాకోబుని ఏమన్నాడు తెలుసా? ఇక నువ్వు యాకోబుని పిలువబడవు, ఇక నువ్వు ఇశ్రాయేలీయులని పిలువబడదువు అన్నాడు. అంటే పేరు మార్చుకోనేసాడు. చూడండి అక్కడ దేవుడు. ఎందుకంటే పేరు మార్చడానికి అధికారం కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నీ పేరు మార్చడానికి అధికారం ఆయన ఒక్కరికే ఉంది. ఏ పేరు? నువ్వు పాపి అనే పేరులో నుంచి విడిపించి పరిశుద్ధుడని పేరు పెట్టడానికి, నా కుమారుడని పేరు పెట్టడానికి, ఆయన నామమే మనకు పెట్టడానికి ఆయనకు అధికారము ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకు అధికారం ఉంది. ఈ లోకంలో మనుష్యులకు అధికారము లేదు. కింద పాదం. నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి
సమస్త దుర్నీతి నుండి ఆమేన్. ఏం చేస్తున్నాడు ఆయన? మన పాపములను క్షమించి. ఎప్పుడు? మన పాపములను ఒప్పుకున్న ఎడలా. ప్రైజ్ ది లార్డ్. మన అతిక్రమములను ఒప్పుకున్న ఎడలా ఆయన పరిశుద్ధుడు, యోగ్యుడు, పూజ్యుడు అయిన దేవుడు మన పాపములను క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి యోగ్యుడు, అర్హుడు ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం మీరు వినండి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన దేవుడు ఎవరైతే వారి పాపములను ఒప్పుకుంటారో వాళ్ళను క్షమించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇక్కడ మనం చూసినట్లయితే దేవునిలో మనము జీవించినట్లయితే, దేవుని వాక్యములో మనం జీవించినట్లయితే ఆ వాక్యము నమ్మదగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యము నమ్మదగినది. దేవుని వాక్యము నమ్మకమైందండి. ఆ నమ్మకమైన వాక్యము దేవుడు మనల్ని ఆశీర్వదించే వాక్యం అది. ఆయన అంటాడు, మీ పాపములు ఒప్పుకుంటే నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీ పేరు మార్చేస్తాను, మీ పేరు ఏమని పెడతాను? పరిశుద్ధులని పెడతాను. మీ పేరు ఏమని పెడతాను? నా నామమే మీకు పెడతాను. అంటే నా పేరే నీకు పెడతాను. దేవుని వాక్యాలు ఇవన్నీ కూడా నిజంగా ఆయన పేరు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు మనం పాపలమని ఒప్పుకొని, మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ వాక్యాన్ని చదువుదామా? పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పాపములు క్షమించేదే కాదమ్మా, మన దుర్నీతిని అంతా తీసేసి మనల్ని పరిశుద్ధులుగా చేసేస్తాడు. మనం ఇప్పుడు ఏమైపోతాం? పరిశుద్ధులమైపోతాము. పరలోకానికి ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? పరిశుద్ధులు. బియ్యం గింజలు ఎట్లా ఇంట్లోకి పోతాయో, వంటింట్లోకి, లేకపోతే స్టోర్ రూమ్లోకి, అట్లే మనం కూడా మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేస్తే పరలోక రాజ్యంలో పోయి ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, సార్ వాళ్ళ చర్చిలో ఎంతమంది ఉన్నారో అని. ఉంటుంది, గడ్డి ఉంటుంది, జల్లు ఉంటుంది, పొట్టు ఉంటుంది, అవన్నీ పోయిన తర్వాత కదా దేవునికి స్తోత్రం. నా ఆసక్తి ఏంటంటే ఈ సగం అంతా కలిపి ఒక 5 మంది అన్నా పరలోకానికి పోతారా ప్రభా? అబ్రాహాం అదే కదా అడిగాడు, ప్రభా సొంతం గమనంలో ఒక 5 మంది ఉంటే ఏం చేస్తానయ్యా? క్షమించేస్తానయ్యా. ఒకవేళ 10 ఉంటే ప్రభా క్షమించేస్తానయ్యా. ఎక్కడి నుంచి వచ్చాడు? 50-60 దగ్గర నుంచి వచ్చాడు. లాస్ట్ దగ్గరికి వచ్చాడు, 5 మంది దగ్గరికి వచ్చాడు, 10 మంది దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రభా ఒకవేళ నాయన ఒక నీతిమంతులు కొంతమంది ఉన్నా రక్షించిన ఆయన అని దేవుని మేము బతిమాలుకుంటూ ఉంటాం. అబ్రహాం బతిమాలాడు కదా దేవుని, ప్రభా ఒకవేళ 50లో 10 తగ్గితే ఎట్లా ప్రభా? ఒకవేళ 40 అయితే ఎట్లా ప్రభా? ఒకవేళ 30 అయితే ఎట్లా ప్రభా? 20 ఉంటే ఎట్లా ప్రభా? ప్రభా ఒకవేళ 10 ఉంటే 10 కూడా క్షమిస్తాను అన్నాడు. అర్థమవుతుందా మీకు?
ఆ దేవునికి ప్రియమైన ఎవరు? ఆ 10 ఎవరు? పరిశుద్ధులు. ఆ 10 పరిశుద్ధులు. సొదొమ గొమొర్రాలో చాలా మంది ఉన్నారు, చాలా వేల మంది ఉన్నారు. కానీ 10 మంది ఉంటే చాలు ఉంటున్నాడు దేవుడు. ఇందరు నా దేవునికి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళారా, చర్చిలోకి వచ్చినంత మాత్రాన, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, మునిగిపోయినంత మాత్రాన, పేరు మార్చుకున్నంత మాత్రాన మనం పరలోకానికి పోలేము. మనం పరలోకానికి పోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే మన పాపములను ఒప్పుకొని దేవుణ్ణి నమ్మాల. దేవుణ్ణి నమ్మి దేవుడు చెప్పినట్టు నడిస్తే అప్పుడు దేవుడు మనల్ని కనికరించి, దేవుడు మనల్ని ఆశీర్వదించి, మనము ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన పేరు మనకు పెట్టి ఆయన పరిశుద్ధులుగా మనల్ని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధులు కాకుండా, మన దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అంటున్నాడు. మనము పరిశుద్ధులు కాకుండా మలినమైన జీవితాలతో పరలోక రాజ్యంలోకి వెళ్ళడము కష్టము. కష్టమే కాదు, పోలేము అంతే. ఒకవేళ కష్టంగానే ఏమైనా దూరం వెళ్ళిపోదాం అనుకుంటుంది కాదు, కానీ పని. మనం పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన పాపములు ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, దేవుని దగ్గర పరిశుద్ధులుగా మారాలి. ఇదొక్కటే ఏకైక మార్గం. వేరే మార్గం లేనే లేదు. ఈ మార్గంలోనే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం. ఈ పరలోకానికి మనం వెళ్ళాలి అంటే మనం పరిశుద్ధులుగా మారాలి, పరిశుద్ధులుగా మారాలి. ఇక్కడ చూద్దామా దేవుని వాక్యాన్ని? అదే యోహాను 1:7 కూడా చదవండి. 7వ వాక్యం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆయన వెలుగు, ఆయన అంటే యేసు స్వామి, ఆయన అంటే యేసు స్వామి. ఆయన అనగా యేసు స్వామి వెలుగులో ఉన్న ప్రకారము. యేసు స్వామి ఆడున్నాడంట, చెప్పాలి. వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా ఎక్కడ ఉండాలంట? వెలుగులో ఉండాలంట. యేసు స్వామి అక్కడ ఆ వాక్యాన్ని మీరు చూస్తే, యేసు స్వామి ఒకవేళ సారాయి కొట్టు ఉన్నాడు అని రాసితే మనము సారాయి కొట్లు ఉంటే సరిపోతుంది. మీకు అర్థమవుతుందా? లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉన్నాడు అంటే అక్కడ ఉంటే సరిపోతుంది. కానీ అక్కడ ఏమి రాసిందంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండాలి అని రాశాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధముగా ఉండాలి. మన జీవితాలు పరిశుద్ధం చేసుకోవాలి. ఎట్లా పరిశుద్ధం చేసుకోగలము? మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని చేత మాత్రమే మనం పరిశుద్ధులు కాగలుగుతాము. ఒక పరిశుద్ధుడే ఒక అపవిత్రుడిని పరిశుద్ధపరచగలడు. ఒక పాపిని, పాపము లేనివాడే పరిశుద్ధపరచగలడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమై యుద్ధము. చూడండి, మనము కూడా దేవునితో పరిశుద్ధతలో ఉన్నట్లయితే దేవుడితో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఏం సహవాసం అంటే? అన్యోన్య సహవాసం. మామూలుగా కూడా సహవాసం అంటే స్నేహం. సహవాసం అంటే స్నేహం. అమ్మా, సహవాసం అంటే స్నేహం. ఈ స్నేహము ఎట్లుండాలంటే అన్యోన్యంగా ఉండాలి. ఎట్లుండాలంటే అన్యోన్యంగా ఉండాలి. స్నేహం చాలా అన్యోన్యంగా ఉండాలి.
కొంతమంది ఏం చేస్తారంటే భార్యాభర్తలుగా ఉన్నాము, భార్యాభర్తలు ఉంటారు కానీ పాము ముంగిసులాగా ఉంటారు. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు అన్యోన్య దంపతులా? అన్యోన్య దంపతులా? కాదు కదా. ఎప్పుడు కొట్లాడే వాళ్ళు, ఎప్పుడు కొట్లాడే, ఎప్పుడు తిడతానే ఉంటాడు దరిద్రుడు. ఈయమ్మ ఏం చేస్తుందంటే ఊరంతా పోయి చెప్తానే ఉంటుంది, నా మొగుడు ఇట్లనే, నా మొగుడు అట్లనే, నా మొగుడు ఇట్లనే, నా మొగుడు గిచ్చా, నా మొగుడు కొరికా. ఏది చెడులు వాళ్ళ అమ్మకి చెప్తుంది, వాళ్ళ నాయనకి చెప్తుంది, వాళ్ళ అక్కజనికి చెప్తుంది, వాళ్ళు పోయి ఊరంతా చెప్పారు, మా చెల్లికి ఇట్లా పోయేటమ్మా, ఇట్లా కత్తాలు పెడతాడు అమ్మా అని. అన్యోన్య సహవాసం అనేది ఎట్లాంటిదంటే ఒక దేవుని అండర్స్టాండింగ్ ఉండాలి, అక్కడ అన్యోన్యత ఉండాలి. మనం ఏం ఎవరన్నా ఒకరు ఏదైనా చెప్తే దానికి అంగీకరించే వాళ్ళే ఉండాలి, అదే అన్యోన్యత. నువ్వేం చేస్తావు? నేను సంతకు పోవాలని ఒకడంటే, లేదు లేదు నేను తినాలకు పోతాను ఇంకోటి అంటాడు. ఆదివారం లేదు లేదు నేను చర్చికి పోవాలని అంటే, లేదు లేదు మాంసం కూర చేయి అంటాడు ఒకడు. ఏది ఆడ అన్యోన్యం ఉందా? అన్యోన్యము లేదు, అన్యోన్యత లేదు. భార్య భర్తలు అన్యోన్యత లేదు. తల్లిదండ్రులకు పిల్లలకు అన్యోన్యత లేదు. మనం ఎప్పుడైతే పరిశుద్ధులుగా మారుతామో, దేవునితో మొట్టమొదటిగా సమాధాన పడతామో, అప్పుడు మీ భార్య భర్తల్లో అన్యోన్యత వస్తుంది. మీ పిల్లలకు తల్లిదండ్రులకు అన్యోన్యత వస్తుంది. వాడు తండ్రి కావచ్చు, బిడ్డ కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేస్తావో, దేవునితో పరిశుద్ధులైన దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు అందరితో అన్యోన్యతగా ఉంటావు. అన్యోన్యతగా ఉంటావు. నీకు అన్యోన్యత కావాలంటే ఏం చేయాలంటే దేవునితో నువ్వు సమాధాన పడాలి. మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధతలోకి రావాలి, పాపం ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవునితో నువ్వు సమాధాన పడాలి. నువ్వు పరిశుద్ధుడు కావాలి. దేవునితో నువ్వు అన్యోన్యత సహవాసం కలిగి జీవిస్తే అప్పుడు నిజంగా నువ్వు సంఘముతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యముతో అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తావు. దేవుడు మాట్లాడే మాటకు అంగీకరిస్తావు. అవును, ఈరోజు నా ప్రభు ఈరోజు నాతో ఇలాగ మాట్లాడాడు, నేను ఇలాగ జీవిస్తాను, ఇక్కడి నుంచి సహవాసం వస్తున్నప్పుడు నీకు దేవునికి స్తోత్రం కలుగుగాక. మామూలుగా కూడా నీకు దేవునితో నీకు సహవాసం లేకపోతే పాస్టర్ గారు వాక్యం చెప్పినానుకో, వక్ర బుద్ధితో చూస్తావు. దాన్ని ఏ బుద్ధితో చూస్తావు? వక్ర బుద్ధితో చూస్తావు. కానీ నువ్వు ఆ వాక్యం నాకు అవసరము, పాస్టర్ గారు నేను బాగుపడిందని చెప్పాడని ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించవు. ఎందుకంటే నువ్వు దేవునితో అన్యోన్య సహవాసము లేదు కనుక. ఈరోజు మీరు చెప్పండి కావాలంటే, పాస్టర్ అంతా నా కోసమే చెప్పినాడు, నా గురించి ఎవరో చెప్పినట్టున్నారా, అందుకని అంతా నాకే చెప్పినాడు, నా కోసమే చెప్పినాడు. వీళ్ళంతా ఎవరు తెలుసా అండి? ఇట్లా చెప్పే వాళ్ళని నమ్మద్దండి దయచేసి. వాళ్ళు వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు, దేవునితో అన్యోన్య సహవాసం లేనివారు, దేవునితో అన్యోన్య సహవాసం లేనివారు, పరిశుద్ధతలు లేనివారు, వారి పాపములను ఒప్పుకునేవాళ్ళు కాదు వాళ్ళు. నేను కింద పడి ఓడిపోయినా కూడా నేను బలకి ఇచ్చేసిన వాడిని అనేవాళ్ళు. తెలుసా? దెబ్బలు తిని కింద పడి ఓడిపోయినా కూడా లేచి బలకి ఇచ్చేసిన వాడిని. ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఒప్పుకోరు. నేను తప్పు చేసినానని ఒప్పుకోరు, నేను పాపం చేసినానని ఒప్పుకోరు. నేను మొట్టమొదటిగా యేసు స్వామిని అంగీకరించిన రోజు రాత్రి
ఒక 9 ప్రాంతంలో దేవుని అంగీకరించాను నా హృదయంలోకి. నా హృదయంలోకి ఎప్పుడైతే అంగీకరించానో ఆ రాత్రంతా దేవుడు నా పాపాలను చూపించడం ప్రారంభించాడు. నేను బాల్యం నుంచి చేసిన పాపాలన్నీ కూడా దాదాపు అప్పుడు నాకు దగ్గర ఒక యవ్వన వయసులో ఉన్నాను. నేను ఒక 20 వయసు ఉంటుంది, 20 ఏళ్ళ వయసు ఉంటుంది నాకు. అప్పుడు దేవుడు నా పాపాలను చూపించడం ప్రారంభించాడు. పాపాలన్నీ చూపిస్తున్నాడు. ఆ రాత్రి చూపిస్తుంటే నా పాపాలన్నీ చూపిస్తున్న దేవుడిని చూసి, ఆ పాపాలన్నీ చూసి పశ్చాత్తాప ఏడ్చాడు. రాత్రంతా ఏడ్చాడు. తెల్లారుజాము అయిపోయింది. 4 గంటల వరకు దేవుడు నా పాపాలు చూపించాడు. నా పాపాలని ఒప్పుకున్నాను. ప్రభువా నన్ను క్షమించమన్నాను. నా అతిక్రమను క్షమించు ప్రభువా అన్నాను. నా పాపాలను క్షమించు ప్రభువా అన్నాను. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు వారు నా హృదయంలోకి వచ్చారు. చాలా నెమ్మది అయిపోయింది నాకు. నా జీవితం చాలా దుర్భవంగా ఉండేది. చాలా జిగట భూమిలో, దొంగ భూమిలో కూరుకుపోయిన వాడిని. ఎప్పుడైతే నేను దేవుణ్ణి నా పాపాలు ఒప్పుకొని అంగీకరించానో దాదాపు 4 గంటల సమయంలో దేవుడు నా హృదయంలోకి వచ్చాడు. చాలా నెమ్మది అనిపించింది నాకు. ఏదో సాధించేసినట్లు అనిపించింది. నెమ్మది అనిపించింది. ఇంకా ప్రభువు నాలో కార్యాలు చేయడం ప్రారంభించాడు. ప్రభు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఉదయం లేచాను, 5 గంటలకే లేచాను. స్నానం చేయలేదు, మొహం కడుక్కోలేదు. ఆ 5 గంటల సమయంలో మా ఇంటికి ఎదురుగా ఉన్న ఒక ఇంటి కాడికి వెళ్ళాను. ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను. వాళ్ళు సాయిబులు, ముస్లిమ్స్ వాళ్ళు, ముస్లిమ్స్ కుటుంబం అది. ఎప్పుడైతే ఆ సాయిబులు కొట్టానో ఆ పెద్ద ఆయన, ఆ కుటుంబంలో ఉన్న పెద్ద ఆయన, చాలా వయసు కలిగిన తండ్రి సమానుడు, వయసు కలిగిన వ్యక్తి, ఆయన వచ్చి తలుపు తీశాడు. లైట్ వేసి తలుపు తీశాడు. వాళ్ళకు ఫోల్డింగ్ డోర్స్ అది, అంటే రెక్కలుగా ఉంటాయి, మడతగా. ఒక రెక్క తీశాడు, చిన్న రెక్క, ఒక అడుగు రెక్క తీశాడు. నా ముఖం చూశాడు. వెంటనే దబ్బమని వేసేసి చిలుగు పెట్టేసి లోపల గబ్బగా వాళ్ళ పిల్లల్ని లేపుతున్నాడు. ఉట్రలే అంటున్నాడు. లేదురా వీడు 19 వచ్చాడు కొట్టేదానికి. వాళ్ళ పిల్లలంతా లేచి, వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా లేచి దొనికట్లు అవి ఇవి ఎత్తుకొని వచ్చాడు. నన్ను కొట్టేదానికి. నేను చెప్పాను, అయ్యా నిన్ను కొట్టేదానికి రాలేదు, నేను నన్ను క్షమించమని అడిగేదానికి వచ్చానని చెప్పాను. నమ్మలే వాళ్ళు. అందరూ కట్టుకు పెట్టుకొని మెల్లికి బయట వచ్చారు. మెల్లికి బయట వస్తే, అయ్యా నా తప్పు క్షమించయ్యా, నన్ను క్షమించు, మిమ్మల్ని కొట్టాను, నన్ను క్షమించమని నేను అడిగాను. అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన కన్న నిండా నీళ్ళు పెట్టుకున్నాడు. నీలో ఎలాంటి మార్పు వచ్చిందని అడిగాను. నేను యేసు స్వామిని అంగీకరించానయ్యా. నాకు యేసు స్వామి చెప్పాడు, నువ్వు అందరితో సమాధాన పడమని. నువ్వు ఎవరితో అయితే కక్షలు పెట్టుకున్నావు, ఎవరితో అయితే నువ్వు సమాధానం లేదో, నువ్వు నాతో సమాధానం పడినట్లే వారితో కూడా పోయి సమాధాన పడని చెప్పాడు. అందుకని నేను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించండి. వారి ఇంటి లాదను క్షమాపణ అడిగాను. ఊళ్ళో ఎవరైనా కొట్టాను, ఎవరైనా తిట్టాను, ఎవరితో పాపం చేశాను, వాళ్ళందరినీ క్షమాపణ అడిగాను. మన జీవితంలో మొట్టమొదటిగా దేవునితో సమాధానం పడకపోతే ఈ లోకంలో నువ్వు ఎవరితో సమాధానం పడలేవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమాధానం ఇంతవరకు దేవుడు కొనసాగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మొట్టమొదటిగా దేవుడితో సమాధానం పెట్టాలి. ఆయన నీ పాపములు క్షమించే దేవుడు. ఆయన అన్నాడు, నేను నిన్ను పరిశుద్ధినిగా చేస్తున్నాను, నువ్వు ఎవరిని దీవిస్తావు వారిని నేను దీవిస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎవరిని స్వస్థపరుస్తావు వారిని నేను స్వస్థపరుస్తాను అన్నాడు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. నా పని చెయ్యి అన్నాడు. ఆ ఫలమే ఈరోజు నేను కళ్ళారా చూస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది దేవునితో సమాధాన పడ్డాం. యోహాను సువార్త 1:7 చదవండి. అది చూసినట్లయితే కీర్తన 51 2వ వాక్యం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 2వ వాక్యం. యోహాను సువార్త కీర్తన గ్రంథం 51 2. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. చూడండి, భక్తులు అంటున్నాడు ఇక్కడ, నా దోషం పోయేట్టుగా బాగా కడుగుతున్నావు, నన్ను బాగా కడుగు, నా దోషం పోవాలా, నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగు. అందుకని పేతురు అంటాడు, ప్రభువా నన్ను అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కడుగు నాయన, కాళ్ళే కాదు నన్నంతా కడుగు స్వామి, నేను పాపిని ప్రభువా నన్ను కడుగు నాయన. పేతురు అంటాడు యేసుస్వామితో. ఇక్కడ భక్తులు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా నా అతిక్రమము పోయేంత వరకు నన్ను బాగా కడుగు ప్రభువా. కడగాలండి అయ్యా. దేవుని దగ్గర కడిగించుకోవడానికి ఇష్టం లేదా మీకు? దేవుని దగ్గర కడిగించుకోవాలి మనం. మీకు అర్థమవుతుందా? అర్థమే అయిందా? అర్థం మాత్రమే అవుతుందా? అర్థం కావాలా? దేవుని దగ్గర మనం కడిగించుకోవాలా. పేతురు అంటాడు, కడుగు ప్రభువా నన్ను, నాయన కాళ్ళే వద్దు, అరికాల నుంచి తల నడినెత్తి వరకు నన్ను శుద్ధి చేయి. వరే నాయన నువ్వు ఆల్రెడీ శుద్ధి చేయబడ్డావురా, నువ్వు ఊరికే కాలు కడుక్కోసారి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు శుద్ధి చేసేసాడు వాళ్ళని, ఆయన శిష్యుల్ని. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రేమైన వాళ్ళరా, మీరు ఎప్పుడైనా దేవుని చేత, దేవుని వాక్యం చేత కడగబడ్డారా? చదువు. నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఎట్లా కడగాలంట? దేవుని దగ్గర బాగా కడిగించుకోవాలా. అమ్మ మీకు ఒక చిన్న విషయం చెప్తా. చిన్న బిడ్డను మీరు చూడండి, చిన్న బిడ్డను కడిగేటప్పుడు వాడి ముక్కులో కొంచెం వాళ్ళ అమ్మ క్లీన్ చేసేటప్పుడు ఆ ముక్కును వస్తుంది, వాడు ఏం చేస్తాడు? క్యారని ఏడుస్తాడు. ఏమేడుస్తాడు? క్యారని ఏడుస్తాడు. ముక్కు క్లీన్ చేసేటప్పుడు, ఆ శివుల్లో అంతా క్లీన్ చేసేటప్పుడు ఏడుస్తాడు వాడు. మీకు అంటాడు అని శుభ్రం కావాలా? శుభ్రం అయితేనే వానికి దేవుని ఆ చిన్న బిడ్డకి శుభ్రం కాకుండా మనం వెతకాలంటే అనిపిస్తుంది. వాడిని శుభ్రం చేయకుండా ఆ జోలంతా గారి ఆ శివుని అంతా పూసుకొని ఆ పెదవుల్లో శివుడి గారి నోట్లోకి పోతా ఉంటే నువ్వు ఎత్తుకొని ముందు పెట్టుకుంటావు అని కొడుకున్నావు. ఏం చేస్తావు? ఫస్ట్ శుభ్రం చేసి నీట్గా వాడు ఏడిసినా, మొత్తుకున్నా, కొట్టుకున్నా, బాల్ వేసి అది పెట్టి దుద్ది నీళ్ళు పోసి పౌడర్ వేసి ఆహా వానికి మంచి బట్టలు వేసి పెట్టు. పుయ్యేవాడు వచ్చేవాడు అందరూ ఇట్లా చెప్పులు పట్టు పేకతా ఉంటున్నాడు. ఎందుకు? భలే ఉండాలి. ఒక పాప మదనపల్లిలో మన విశ్వాసి ఆ అమ్మాయి పేరు కావ్య. చాలా చిన్నది అప్పుడు, ఇప్పుడు బాగా పెద్ద పాప అయిపోయిందిలే. చాలా చిన్నది, మళ్ళీ ముద్దుకుంటుంది. ఆ అమ్మాయి ఒక రోజు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో గొడవ వేసుకుంది. చిన్న బిడ్డ వాళ్ళ అమ్మ షాపింగ్కి పోయింది, ఆ పాపను కూడా తీసుకొని పోయింది. వాళ్ళ అమ్మతో గొడవ పడుతుంది. అప్పుడే నేను ప్రార్థనకు పోతే ఆ అమ్మాయి ఏమని గొడవ చేస్తాను తెలుసా? చిన్న బిడ్డ, నీకు బుద్ధుందా మమ్మీ, నీకు బుద్ధుందా
అంటుంది. నేనేం చేశానే అది బలం అంటుంది. ఏ చేపలకు పోయినా నా చిక్కులు పెరికి చస్తాను అన్నట్లే నా చిక్కులని పీకెత్తంటే ఏం చేస్తాను నువ్వు? అయ్యే ఏ చేప కూడా ముద్దుగా పెట్టిందని చెప్పి అంత చెక్కు అట్లా అనుకుంటారు. బాగా కోపం వచ్చిందంటే నా చెక్కులని పీకెత్తండాలని. బాగా వినండి, మీరు చేపను చూస్తున్నారా? చేపని, ఆ చేప చెరువులోనో సముద్రంలోనో బావిలోనో కొనలో ఎక్కడో పట్టుకొని వచ్చాము అనుకోండి, ఆ చేపను అట్లే పెట్టి అట్లే కూర చేసేస్తారా? ఏం చేస్తారు? దాన్ని మొట్టసనంగా దానికి బాగా క్లీన్ చేసి ఆ పొరుకంతా పెరిగి, అది తనకలాడుతా ఉన్నా కూడా పొరుకంతా పెరిగేసి దాని కడుపులో ఉండేదంతా తీసేసి చెక్కులు నరికేసి ముక్కులు కోసేసి దానికి మసాలా పెట్టి నూనెలో పెరిస్తే ఎట్లా ఉంటుందో చేప. ఆ పట్టుకొచ్చిన చేపను అట్లే చేసుకొని తినండి, వాంతులు బెదిరే ఎత్తండి పెద్ద ఒకే మనం. అదే దాన్ని శుభ్రం చేయండి, ఆహా ఇంకొకటి పెట్టండి, అప్పుడే వినయా అంటాం. ఎందుకు? అది అప్పుడే రుచి వస్తుంది, అప్పుడే ఆశీర్వదకరంగా మారుతుంది, అప్పుడే దేవునికరంగా మారుతుంది, అప్పుడే రుచికరంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని చేత కడిగించుకోవాలి. బాగా కడుగు ప్రభువా, నా అతిక్రమములు నా పాపములు పోయేంత వరకు బాగా కడుగు నాయనా. మీరు ఇంటికి చదువుకోండి, ఐదో వాక్యం వరకు అది. బాగా కడుగు స్వామి. కడిగి ఎట్లా కడగాలంటే నువ్వు ఎత్తి ముందు పెట్టుకోవాలి, నన్ను అట్లా కడుగు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర మనం కడిగించుకోవడానికి ఇష్టపడాలి. కొంచెం నొప్పి వస్తుంది, కొంచెం బాధ వస్తుంది, ఈ వాక్యం చెప్పేటప్పుడు మనం పుచ్చుకుంటుంది, ఈ వాక్యం గద్దించినప్పుడు మనకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నువ్వు శుభ్రం చేసిన తర్వాత ఆహా ఓహో అంటే ఏం మురిసిపోతామో మళ్ళా. ఏం మురిసిపోతామో, అబ్బా అన్నట్టు మన గురించి అందరూ అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. ఉండదా సంతోషము? ఉండదా సంతోషము? సంతోషం ఉంటుందే ఉండదా? ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది పాపంలో జీవించి అపరాధులుగా జీవించి వీడు ఎప్పుడు మారుతాడని కాసుకోండి తల్లిదండ్రులు, పెద్దలు, కుటుంబీకులు ఉంటారు కదా. ఉంటారా? ఉంటారు. మారిన తర్వాత వాళ్ళు ఎంత సంతోషిస్తారంటే మిఠాయిలు పంచుకుంటారు. బలి మారిపోయినాడు మావాడు, మా పాప బలి మారిపోయింది, అబ్బా మావాడు బలి మారిపోయినాడు, మేము ఇట్లా మారుతాడు అనుకోలే స్వామి అంటారు. కానీ వ్యతిరేకం ఏంటంటే నేను మారిన తర్వాత నన్ను అందరూ దోషిగా చూశారు, ద్వేషించారు. పోయి పేపర్లకు ఎక్కినప్పుడు, కొట్టాట్లు తెచ్చినప్పుడు, కొట్టేసి వచ్చినప్పుడు, కోర్టుల్లో పోయినప్పుడు, జైళ్ళకు పోయినప్పుడు మేమున్నామన్నారు. అదే నేను యేసుస్వామిని నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చి నాకు వద్దు సమయంగా కోర్టులు వద్దు, ఆ పోలీస్ స్టేషన్లు వద్దు, ఈ పంచాయతీలు వద్దు, ఈ పనికిరాని పెద్ద మనుషులు వద్దు, నాయన నాకు ఉంటే చాలని యేసుస్వామిని నమ్ముకుంటే బాగా ఇంట్లో నుంచి బయట అంటారు. వ్యత్యాసమైన జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతకుముందు నేనుండా ఏం భయపడతావు? లక్ష అవుతుందా, 10 లక్షలు అవుతుందా, భయపడతావు ఏమైతుంది కానీ మన తలకాయ తీసుకుంటారా, కొట్టేసి వచ్చినావా, నరికేసి రాకూడదా?
నాకు దొరికిన వాళ్ళు అట్లా వాళ్ళు. ఈ రోజుల్లో మీరు చూడండి, నిజంగా ఒక వ్యక్తి మారితే కుటుంబం సంతోషిస్తుంది, గ్రామం సంతోషిస్తుంది, పట్టణం సంతోషిస్తుంది, దేశము సురక్షితముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం మార్పు కోరుకోవాలి. దేవునితో సమాధాన పడాలి, మనుషులతో సమాధాన పడాలి. ఈ లోకంలో పాపముతో రాజీ పడకూడదు. భక్తుడు అంటున్నాడు, నన్ను బాగుగా కడుగు ప్రభువా, నన్ను శుద్ధి చేయి నాయనా, నన్ను బాగా తోము స్వామి, నన్ను బాగా చెప్పు నాయనా, నన్ను బాగా శుద్ధి చేయి ప్రభువా, నన్ను శుభ్రం చేయి నాయనా. ఎట్లా తెలుసా? నేను ప్రీతికరంగా మారునంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు ఇష్టడిగా మారినంత వరకు, నేను నీకు ఇష్టడుగా మారినంత వరకు నన్ను శుభ్రం చేయి స్వామి. ఈ రోజుల్లో కొంతమందికి వాక్యంతో గద్దిస్తే, రేపు ఆదివారం నేను రాములు అయ్యా అట్లా గద్దిస్తాడు, అయిపో గద్దిస్తాడు, గద్దిస్తాడు, అట్లా గద్దించేదే మెల్లిగా చెప్పాలా. ఎట్లా? ఇది 30 ఏళ్ళు కూడా మెల్లిగా చెప్పాలంట. 30 ఏళ్ళు సర్వీస్ వీళ్ళకి, 30 ఏళ్ళు 5 లక్షల మంది గుళ్ళే కొద్ది రక్షణ కాదు. 30 ఏళ్ళ నుంచి మెల్లిగా చెప్పాలంట ఏళ్ళు పెట్టి. ఎన్నేళ్ళైంది రక్షణ పొంది? ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళకైతే లేదు తల్లి అట్లా కాదమ్మా, ఇట్లా కాదయ్యా, అట్లా కాదయ్యా చెప్పాలి. ఏది నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి 30 ఏళ్ళ నుంచి మీకు మెల్లిగా చెప్పుకుంటుండాలి ఆ సోపు వేసుకొని. ఆలోచించండి. భక్తుడు అంటున్నాడు, నన్ను కడుగు ప్రభువా. కడిగించుకునేదానికి ఇష్టపడాలా? మొట్టమొదటిగా పేదలు ఇష్టపడాల. ప్రభా నువ్వు నన్ను కడగకూడదు, అది కుదరదు, నన్ను కడగకూడదు. యేసు అన్నాడు, నువ్వు కడిగించుకోకపోతే నాలో పాలు లేదురా నాయన అన్నాడు. దేవుని దగ్గర ఎవరైతే వాక్యంతో శుద్ధి చేసుకోకపోతారో వాళ్ళకు దేవుళ్ళ పరలోకంలో పాలు ఉండనే ఉండదు. వాక్యమైన శుద్ధితో కట్టబడాలి, వాక్యమైన కట్టంతో కట్టబడాలి. అప్పుడే మనం శుద్ధి అవుతాం. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే మనం శుద్ధి అవుతాం. అయ్యో పాస్టర్ గారు ఏదో కఠినంగా మాట్లాడారండి, పాస్టర్ గారు ఏదో వ్యభిచారం చేయొద్దన్నారండి, పాస్టర్ గారు ఏదో తాగొద్దన్నారండి, పాస్టర్ గారు ఏదో అబద్ధాలు చెప్పొద్దండి అన్నారండి. ఇది మీకు బాధ అనిపించచ్చు, నిజమే. అట్లాంటివి చేస్తే నువ్వు పరలోకానికి పోవని పాస్టర్ గారికి తెలుసు. అందుకనే చెప్తున్నాడు, నీ క్షేమము కోరి కడిగించుకోండి, దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయించండి. మీ పాపములు రక్తముగా ఉన్నా సరే, అది ఎర్రమైనా సరే, అవి కెంపు వలె ఉన్నా సరే, హిమము వలె వాటిని నేను తెల్లగా చేస్తానని దేవుడు చెప్పాడు. దాన్ని శుద్ధి చేస్తాను, గొర్రె బొచ్చులాగా దాన్ని శుభ్రతపరుస్తాను అని దేవాది దేవుడు చెబుతున్నాడు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళారా, మీ జీవితాల్లో దేవుని దగ్గర మీరు కడిగించుకుంటే, దేవుని వెలుగులోకి మీరు వస్తే, దేవునితో సత్సంబంధం కలిగి జీవిస్తే, దేవుని వెలుగులో నిలబడితే, దేవుని వాక్యం కోసం లోబడి ఈ అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడితే, నా దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేసి ఆయన రాజ్యములో మిమ్మల్ని చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యానికి లోపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆ యోబు గ్రంథంలో కూడా మీరు చూస్తారు ఒకసారి. 33:27 వాక్యం. యోబు గ్రంథం, యోబు గ్రంథంలో నా వలని భయము నిన్ను బెదిరించుతూ నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు. చూడండి, యోబు 33:27. అప్పుడు వాడు 27వ వాక్యం. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు. ఎట్లట? ఎప్పుడు? మిమ్మల్ని బాగా కడిగిన తర్వాత, మనం శుద్ధి అయిన తర్వాత, పరిశుద్ధ జీవితం వచ్చిన తర్వాత, దేవునికి మనకు సత్సంబంధం కలిగిన
మన పాపములు మన అతిక్రమములు విడిచిపెట్టుకున్న తర్వాత మనము సంతోషంగా ఉంటాము. చదువునా సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసి అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు. ఓ జీసస్, థాంక్ యూ లార్డ్. నేను చేసిన పాపమునకు నాకు ప్రతిఫలము ఇవ్వలేదు, ప్రతీకారం చేయలేదు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నా పాపములు ఒప్పుకున్నాను, కానీ నా పాపముకు రావాల్సిన జీతము నన్ను క్షమించి నా పాపముకు రావాల్సిన జీతం ఇవ్వకుండా దేవుడు తప్పించాడు అంటున్నాడు భక్తుడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ గాడ్. అదే దేవుడు, మన పాపములు క్షమించే దేవుడు. నీ పాపములకు రావాల్సిన శిక్ష నీ మీద పడకుండా నిన్ను క్షమించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. భక్తుడు అంటున్నాడు అక్కడ, చదవన మాటని. అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపం చేసి అయినను దానికి ప్రతీకారం నాకు చేయబడలేదు. నా చేసిన పాపానికి ప్రతిఫలము రాలేదు. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. చేతులెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. కోపములోకి దిగిపోకుండా, నరకములోకి దిగిపోకుండా మన పాపములను విమోచించే దేవుడు, మన ప్రాణమును కాపాడే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచిస్తామా? ఒప్పుకుంటే ఏమవుతుంది? పరిశుద్ధత వస్తుంది. కోపంలో నుంచి దేవుడు విడుదల పొందుతాడు, విడిపిస్తాడు. రెండవది మనకు రావాల్సిన శిక్షను రద్దుపరుస్తాడు. పాపి అనే పేరు తీసివేసి పరిశుద్ధుడని పేరు పెడతాడు. ఈరోజు నమ్ముతారా మీరు? నమ్మిన వారు ధన్యుడు. నీకు రావాల్సిన పాపం దేవుడు ఇవ్వండి. నీకు ఎప్పుడు ఒప్పుకున్నాడలా నీతికి వేరుగా భిన్నముగా జీవించిన మనం, నీతికి వేరుగా జీవించిన మనం, మనకు రావాల్సిన పాపాలను దేవుడు క్షమించేవాడు అంటున్నాడు. అక్కడ వాక్యం చెప్తుంది. ఆ వాక్యము 28 చదువున్నాను. కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణం ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. ఎట్లా ఏం చూస్తామంట? వెలుగును చూస్తామంట. వెలుగంటే ఏమో తెలుసా? యేసు స్వామిని చూస్తాం అంతే. ఆది యందు వాక్యం ఉండడు, వాక్యము దేవుని యొద్ద, వాక్యము దేవుడే. ఆ వాక్యమే నలుగురుగా వెలుగైంది. ఆ వాక్యం వెలుగు. ఆ వెలుగులో మనం ఉంటాం. ఆ వెలుగును చూస్తాం. నిజంగా మీరు ఇంతవరకు ఆ వెలుగును చూడలేదేమో. మీరు చూస్తే మర్చిపోలేదు ఆ స్వీట్ మెమరీస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాటినంతా కూడా ధ్యానం చేసుకుంటూ మీ జీవితం గడిపేస్తారు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే దేవుని వెలుగును చూస్తారో, ఎవరైతే దేవుని వెలుగును చూస్తారో, ఆ తీపికరమైన జ్ఞాపకార్థమైన ఆ దృశ్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి జీవితాన్ని గడిపేస్తారు దేవుళ్ళలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, ఆ తీపి జ్ఞాపకాలే ఈ దేవుని స్వార్థలో, దేవుని సేవలో మాకు ముందుకు కొనసాగిస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎలాంటి వెలుగున్నవాడు, ఆ వెలుగు ఎలాంటిదో మీరు ఒక్కసారి చూస్తే మీరు ఇంక దాన్ని విడిచిపెట్టరు. ఆ వెలుగును ఇంకా చూడాలి అనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈ సూర్యుని వెలుగు చూస్తున్నారు, చంద్రుని వెలుగు చూస్తున్నారు, ఈ ట్యూబ్ లైట్స్ వెలుగును చూస్తున్నారు. కానీ ఇది అన్నిటికంటే వ్యత్యాసమైన వెలుగు ఇది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కొంతమందిని ముసలాళ్ళని నేను బృందావన్ గార్డెన్స్కి తీసుకొని పోయాను. ఎందుకంటే పాప ముసలాళ్ళు కదా, వాళ్ళని కొంచెం చూపిద్దామని చెప్పి పిలుచుకొని పోయి ఆ బృందావన్ గార్డెన్స్లో ఆ నైట్ టైమ్స్ వదిలాను. వదిలితే వాళ్ళు వచ్చారు, స్వామి ఇది రోజు ఈ తిరునాళ్ళు ఇంట్లో జరుగుతూ ఉంటుంది అని. నాకు నవ్వు వచ్చింది, రోజు ఈ తిరునాళ్ళు ఇచ్చే ఉంటుందా స్వామి అని. నిజమే, దేవునికి స్తోత్రం. అక్కడున్న లైట్స్, ఆ కలర్ లైట్స్, నిజంగానే ఆ వాటర్ లైట్స్ అన్ని చూసినప్పుడు వాళ్ళకి ఒక తిరునాళ్ళలా కనిపించింది. అది అమ్మ ఆ కాంతులకే మీరు ఇష్టపడితే, ఆ కాంతుల్ని మీరు కోరుకుంటే, నిజమైన వెలుగును చూస్తే ఇంకెంత సంతోషిస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు ఈ లోకంలో చాలా గొప్ప ఉంది. అక్కడ అంటాడు 1 తిమోతి 1:15, 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యం సంవత్సరం గమని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని. దేనికి వచ్చాడంటే యేసు స్వామి? ఎవరిని రక్షించడానికమ్మా? ఎవరిని రక్షించడానికి? మళ్ళా చెప్పండి. ఎవరిని రక్షించడానికి? ఎవరిని రక్షించడానికి? నిన్ను కాదా? నన్ను రక్షించడానికి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నన్ను రక్షించడానికి యేసు స్వామి లోకమునకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపినైన నన్ను రక్షించడానికి యేసు స్వామి లోకమునకు వచ్చినాడు మాట నమ్మదగినదైనది. చదవని మాటని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదంతే ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు ఎక్కడ ఏది నమ్మదగినది లేదు. కానీ నా దేవుడు 2025 సంవత్సరాలకు ముందు ఈ లోకానికి పాపినైన నన్ను రక్షించడానికి, పాపులైన మనల్ని రక్షించడానికి ఈ లోకమునకు వచ్చింది. నిజము, వాస్తవము, అది నిజము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది. ఆమేన్. హల్లెలూయా. ఆయన షికారుకి రాలేదు, ఆయనకు పొద్దుపాక రాలేదు. ఈ భూమిపైకి ఎందుకు ఈ భూమిపైకి వచ్చాడంటే, భూమిపైన ఉన్న నరులు పాపులై ఉన్నందున వాళ్ళను రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యము నమ్మదగినదని అక్కడ రాసి పెట్టారు. ఈ వాక్యము నమ్మకమైందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ వాక్యం నమ్మద్దు నువ్వు? ఈ లోకంలో ఉండే వాక్యాలు, బైబిల్లో ఉండే వాక్యాలు నమ్ము. పరిశుద్ధుడు అయిపోతావు. అంగీకరించు, దాని ప్రకారం నడువు. పరిశుద్ధురాలుగా నువ్వు జీవిస్తావు. ఆ వెలుగును నువ్వు చూస్తావు. ఆమేన్. ఆ వెలుగును నువ్వు చూస్తావు. ఒకసారి చర్చిలో నేను కూర్చున్నాను. అప్పుడే యేసుని నమ్ముకొని పాపాలను ఒప్పుకొని దేవుని విడిచిపెట్టి ఒక చర్చలో నేను కూర్చొని మోకాలు వేసుకొని ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి ఒక వెలుగు నా మీదకి రావడం చూస్తున్నా. మధ్యాహ్నం అండి
రాత్రిలో కాదు, నిద్రలో కాదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు. ఎలా ఒక చర్చిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయమని చేస్తున్నామని పాస్టర్ గారు అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా. పాస్టర్ గారు అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామంటున్నాడు. సరే, నేను మోకాళ్ళు వేసి ప్రార్థనకు నిలబడ్డాను. మోకాళ్ళ పైన నిలువుగా. ఈ రోజుల్లో మోకాళ్ళ పైన కూర్చుని పిల్లలు లేరు, మోకాళ్ళపై అనుభవాలు లేవు. ఇట్లా కూర్చొని తప్పు కనపడతాను అట్లకి. లేదా మోకాళ్ళ పైన కూర్చుంటే చిన్న చిన్న పిల్లలు అంటే మోకాళ్ళ పైన కూర్చొని తప్పు కనపడేది ఇది. మోకాళ్ళ పైన కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడి చూస్తున్నా, కన్ను మూసుకొని. ఆకాశం తెరవబడింది. ఎట్లా మనిలో ఉన్నా ఆకాశం తెరవబడింది. ఒక గొప్ప వెలుగు మోలి కండకి ఆ వెలుగుకి నా మీద వచ్చి ప్రకాశిస్తా ఉంది. ఆ వెలుగును చూసిన తర్వాత ఒక పెద్ద గ్రంథం ఆ వెలుగులో నా ముందరకు తీసుకొచ్చాడు. పెద్ద గ్రంథం. ఆ గ్రంథము ఇది ఊరికే చెప్పడం లేదు మీకు. ఆ గ్రంథము చాలా పెద్దది. ఆ గ్రంథము ఏ గ్రంథమో నాకు తెలియదు. ఆ గ్రంథము ఒక పెద్ద రోప్తో కట్టబడింది, అంటే తాడుతో కట్టబడి ఉంది. ఒక తాడుతో కట్టబడింది. నేను చూశాను, మెల్లిగా ట్రై చేశాను ఆ ముళ్ళు ఇప్పడానికి. ఆ ముళ్ళు ఇప్పడానికి ఎవరి తరము కాదు. ఆ తాడును తుంపుదామంటే పెద్ద పెద్ద మోకది, అదేంతో మోక లాంటిది. దాన్ని చంపడానికి కొడవలే సరిపోదు, కొడలే సరిపోదు. ఆ తాళ్ళు ఇప్పడానికి వీలు లేదు. మన నరుడు ఎవడు ఇప్పలేడు. ఇంతవరకు అటువంటి ముళ్ళు నేను చూడలేదు. నేను పోతు ముళ్ళు చూసినా, పెట్టు ముళ్ళు చూసినా, అన్ని ముళ్ళు చూసినా, 3 ముళ్ళు చూసినా. కానీ అట్లా ముళ్ళు చూడాలి నేను ఎప్పుడు. 3 ముళ్ళు తెస్తాం మీకు. 3 ముళ్ళు అంటే అయ్యా 3 ముళ్ళు తెద్దాం మీకు. నేను అన్ని ముళ్ళు చూసినా కానీ అట్లా ముళ్ళు నేను ఎప్పుడు చూడలే. నేను ఏం అర్థం కాదు నాకు. చూసుకున్నా మొక్కలు పడి నిలబడి స్తోత్రాలు మాత్రం చెప్తున్నా, స్తోత్రాలు మాత్రం చెప్తున్నా, స్తోత్రాలు మాత్రం చెప్తున్నా, స్తోత్రాలు మాత్రం చెప్తున్నా. చూస్తూ ఉన్నా, స్తోత్రాలు చెప్తూనే చూస్తున్నా. కళ్ళు మూసుకునే అండి, కళ్ళు మూసుకునే. ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే ఇట్లా పట్టుకోబుల్లాగా చూసుకుంటారు మనల్ని. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఇట్లా పట్టుకోబుల్లాగా చూసుకుంటారు పైకి. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే దేవుని దర్శనాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే నేను కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తూ దేవుని స్తోత్రాలు చెప్తున్నానో ఆ వెలుగులో ఒక పెద్ద గ్రంథం తీసుకొచ్చి పెట్టాడు. ఆ గ్రంథం వచ్చింది, దానికి కట్టబడింది. నా చేత కాదు, అది నా చేత కాదు కాబట్టి నేను గుమ్మనికి స్తోత్రం చెప్తున్నా. ఆ గ్రంథాన్ని చూస్తూ ఉండగా, స్తోత్రాలు చెప్తూ ఉండగా ఆ ముళ్ళు అవంతిగా విప్పబడుతున్నాయి. ఆ ముళ్ళు అవంతిగా విప్పబడుతున్నాయి, అవంతిగా విప్పబడుతున్నాయి, అవంతిగా విప్పబడుతున్నాయి. ఆ తాడు పక్కకి వెళ్ళిపోయింది. నేను ఆ గ్రంథాన్ని పై అట్టను మాత్రమే చూస్తున్నాను. నేను ఆ గ్రంథాన్ని తీర్చుదామని నేను అన్నాం అనుకున్నాను. నా చెయ్యి పోకనే అదంతకదే విప్పబడుతూ ఉంది. ఒక్కొక్క పేజీ తీసిన వెంటనే ఒక గ్రంథము, ఆ గ్రంథం ఎప్పుడైతే విప్పబడిందో, ఇప్పుడు నేనుండేదే వెలుగులో. వినండి, ఇప్పుడు నేనుండేదే వెలుగులో. ఆకాశం నుంచి వెలుగు వచ్చింది. నేనున్న వెలుగులో ఆ గ్రంథము ఎప్పుడైతే విప్పబడిందో దీనికంటే గొప్ప వెలుగు ఆ గ్రంథం నుంచి వస్తా ఉంది. దీనిలో నుంచి ఆ గ్రంథం ఎప్పుడైతే
చెప్పబడిందో ఇప్పుడున్న వెలుగు కంటే గొప్ప వెలుగు ఇంకా వెలుగు వస్తా ఉన్నాను. ఆ వెలుగు చూశాను. ఒక్కొక్క పేజీ తిప్పబడుతూ ఉంటే వెలుగు పెరుగుతూ ఉంది, ఒక్కొక్క పేజీ తిప్పబడుతుంటే వెలుగు పెరుగుతూ ఉంది, ఒక్కొక్క పేజీ తిప్పబడుతూ ఉంటే వెలుగు పెరుగుతూనే పోతా ఉంది. ఆ వెలుగులో దేవుణ్ణి అంగీకరించాను. ప్రభా మీకు స్తోత్రాలు నాయన అని. నాకు అప్పటి వరకు కూడా కొన్ని రోజులైంది దేవుని గుడికి పోయి. ఆది కాండం అనేది నాకు తెలియదు. ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్ ఉందని కూడా నాకు తెలియదు. ఆ రోజు 3:15 గంటల దేవుని గురించి ప్రసంగం చేశారు వేరే పనిలో. ఎప్పుడైతే ఆ వెలుగు చూశానో అదే రోజు 3:15 గంటల యేసయ్య సువార్త ప్రకటించాడు. ఆ రోజు వచ్చిన ఆ దేవుని నా నోట ఆ దేవుని మాట ఇంతవరకు ఆగల. గ్రామాలు, పట్టణాలు, టౌన్లు, జిల్లాలు, మీకు అర్థమవుతుందా? రకరకాల ప్రాంతాల్లోకి దేవుని సువార్తను తీసుకుని వెళ్ళిపోయాను. చెట్లలోకి, గుట్టలలోకి, పొట్టలలోకి, స్టేట్లు. నాకు ఈ స్టేట్లో విశ్వాసం ఉండాలి, ఈ స్టేట్లో విశ్వాసం లేరని లేదు. ప్రతి చోట ఉన్నారు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం మీరు వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఏమనుకున్నాడు? పాపులను రక్షించుటకు ఆయన వచ్చాడమ్మా. ఎందుకు వచ్చాడు? మనం రక్షించడానికి. ఆ వెలుగును మనం చూడాలి, ఆ వెలుగును మనము చూడాలి, ఆ వెలుగులో మనం ఉండాలి, ఆ వెలుగే మనమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వెలుగే మనమై ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. మానగలవా? ఒప్పుకోగలవా? ఆ కీర్తనకారుడు రాస్తాడు 32:5 32వ అధ్యాయం 5వ వాక్యం. అక్కడ చూస్తాడు ఎట్లా పాపము నా దోషములను కప్పుకొనక, నా పాపములను నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. చాలయ్యా, అయ్యా నేను పాపాలు కప్పుకోనయ్యా, నేను ఒప్పుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చేస్తారు? ఒప్పుకోరు. మేమేం చేయము అట్లా. నువ్వుకే చెప్తావులే, మేము చేయము. మా వాళ్ళు అట్లా చేయరప్ప, మా మంచి వాళ్ళం మేము భలే మంచి వాళ్ళం. కానీ ఒకడు తాగేసి మదనపల్లిలో స్టేట్ బ్యాంక్ దగ్గర తాగేసి పెద్ద స్పోటర్లో కూర్చొని కక్కుంటా ఉన్నాడు. ఏం చేస్తాడు? కక్కుంటా ఉన్నాడు. వాడిని నేను నిదానంగా చూసిన. వాడు నాకు తెలిసినోడే. వరే ఎవ్వరు బిడ్డ ఇప్పుడు కక్కుంటాడు. ఆ విషయాన్ని ఎవడో చూసేసి వాళ్ళ నాయనకు ఫోన్ చేసేసాడు. మీరు కూడా స్టేట్ బ్యాంక్ ముందర బండి నిలబెట్టి బండిలోని పడుకొని కక్కుతా ఉన్నాడు. వాడు వచ్చు, వాళ్ళ నాయన వచ్చు, వాళ్ళ అక్క వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చిన వాళ్ళు ఏం చేయాలయ్యా? ఎందుకురా ఇట్లా తాగిపోతే పోతాడు అని ఏడ్చిండాలి కదా. ఒరే నువ్వు తాగి ఇట్లా రోడ్లలో అంతా కక్కుని మా మానం చేస్తాడు కదా అని పడతాను వాడు.
ఏమి తల్లిదండ్రులు తోటి వాడు తాగిందని బాధ వాళ్ళకి, వాడు తాగి రోడ్లు కొట్టడం చూడకు స్కూటర్ పైన అందరూ చూసి వాళ్ళ మానం తీసేస్తారంట. నువ్వు రహస్యంగా అందరూ దాస్తారా పీపాలు ఇదేంటా ఇది? తల్లిదండ్రులు నన్ను చూస్తాను అని కొడతావు, నన్ను చూస్తాను అని కొడతావు. ఎందుకంటే నేను ఎందుకు చేయనంట. ఇంకా పాత్రిక వాక్యం చెప్తాడా, మా మానవ చెప్తాడా కదా. కొన్ని ఇట్లాంటి చెప్పాలి కానీ అవసరం వచ్చినప్పుడు చెప్పాను. ఏం చేయలేదు, నేను ఇస్తాను. నన్ను చూస్తాడు వాడిని వాడతాడు. వాడు తాగి పాడైపోతున్నాడు అనేది బాధ లేదు వాళ్ళకి. దేవునికి ప్రేమ వాళ్ళారా, మనం అక్కడ చదువుకునేది ఏంటంటే, నేను కప్పుకోను స్వామి, నేను ఒప్పుకుంటా స్వామి, నేను కప్పుకోను, ఇక నేను ఒప్పేసుకుంటా నా పాపాలని, నా అతిక్రమాన్ని, నా దోషాన్ని నేను ఒప్పుకుంటాను ప్రభువా. భక్తుడు ఇట్లా భక్తులు కావాలా దేవునికి? ప్రజలో హల్లెలూయా హల్లెలూయా. కప్పుకునే వాళ్ళు వద్దు. రహస్యంగా ఏదో తాగి పడుకోకుండా ఏంద్రా నువ్వు రోడ్లో అందరి దగ్గర మా మానాలు తీస్తాడావు. కప్పుకుంటారా? పాపాలు కప్పుకుంటారా? పాసం దగ్గర ఏమో తెల్లగా పండుగ తొలుకొని వస్తారు. పండుగ తొలుకొని తెల్లగా పండుగ తొలుకొని వస్తారు. మళ్ళీ ఇంటికి పోతానే రక్త పిచాచులు అయిపోతారు. ఏం పిచాచులు అమ్మా? రక్త పిచాచులు. వాళ్ళు 18 ఎవరైనా చూసినారంటే చూసుకున్నాం అట్లే. కప్పుకున్నారా? భక్తుడు అంటాడు, ప్రభా నా అతిక్రమం నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకుంటానయ్యా. అది దేవునికి కావాల్సిందే, అది దేవునికి కావాలా. ఒప్పుకోవాలా మనం దేవుని సన్నిధిలో మన పాపములను మన అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన పరిశుద్ధులై ఉన్న ప్రకారం మనము పరిశుద్ధులై ఉండాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము ఆయన వెలుగులో ఉండాలి. మనము ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారు, ప్రజలో అన్యోన్య సహవాసం కలిగిన వారమై మన జీవితాలు ముందుకు సాగించాలి. దేవుని వాక్యంలో మీరు జీవించండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మన పేరు మార్చేస్తాడు. మన జీవితం ఆయన సాక్షాత్తుగా నిలబడుతుంది. మనము దేవునికి బిడ్డలుగా మారుతాం, మనం వెలుగుగా మారుతాం. ఈ లోకంలో, ఈ లోకానికి వెలుగై ఉంటాం మనం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం.